లార్డ్ ఆది కాండము 27వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకున్నాము. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. తన కుమారుణ్ణి దీవించి మరి కాలము ముగిద్దాము అన్న ఆశలో ఉన్నాడు. పెద్ద కుమారుడైన ఏశావుకు చెప్తా ఉన్నాడు, నాన్న వేటాడి మాంసం తీసుకురా, అది తిని నేను నిన్ను దీవిస్తానంటే పెద్ద కొడుకు అక్కడ వెళ్ళినప్పుడు చిన్న కుమారుడైన యాకోబును తల్లి ప్రేరేపించి మాయమాటలు చెప్పి తండ్రి దగ్గరకు పంపించి మోసం చేత ఆశీర్వాదం తీసుకో అని చెప్పినప్పుడు తల్లి మాటలు విన్న యాకోబు తండ్రిని మోసం చేస్తా ఉన్నాడు. నేను పెద్ద కుమారుణ్ణి అని అబద్ధం ఆడుతా ఉన్నాడు. నన్ను దీవించండి తండ్రి, ఈ మాంసాన్ని ఈ ఆహారాన్ని తినండి అని తండ్రి దగ్గర తీసుకొచ్చినాడు. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు. నా తండ్రి దగ్గర నేను మోసం చేసినా దేవుని దగ్గర తప్పించుకోలేను అన్న అవగాహన యాకోబుకు లేదు. నేటి దినాల్లో చాలా మంది అన్యాయము, అక్రమం ద్వారా, కబ్జాల ద్వారా, మోసాల ద్వారా సంపాదించి నేను సంపాదిస్తున్నాను, నేను కూడబెట్టుకుంటున్నాను అనుకుంటున్నారు. దానికి మీరు లెక్క అప్పచెప్పాలి. నీవు యథార్థంగా జీవిస్తే యథార్థంగా దేవుడు దీవిస్తాడు. అక్రమంగా, అన్యాయంగా, అడ్డదారుల్లో వెళ్తే అది ఎలా వెళ్ళిపోవాలో అలాగే వెళ్ళిపోతుంది. తర్వాత నీకు తెలుస్తుంది దేవుడిచ్చిందే శాశ్వతమైన దీవెన, కానీ మోసం చేత నేను తెచ్చుకున్నది అది ఎంత మాత్రము ఉపయోగకరం కాదు అని గ్రహించే దినం తప్పకుండా వస్తుంది. యాకోబు మోసం చేస్తా ఉన్నాడు తండ్రిని. ఇస్సాకు వృద్ధాప్యంలో ఉన్నాడు, కానీ ఆయన ఇంకా తన కుమారుడిని వారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నాడు. ఆత్మీయతలో ఇంకా బలంగానే ఉన్నాడు. ఆయన యొక్క స్వరాన్ని విన్నప్పుడు నీవు యాకోబువు, నీ స్వరం యాకోబు స్వరమే, ఇది దేవుని స్వరము, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు, లేదా ఇది యాకోబు స్వరం, ఇది నా భార్య స్వరం అని గుర్తుపట్టే స్థితిలో ఉన్నాడు. ఆత్మీయతలో ఇంకా బలంగానే ఉన్నాడు. తన కుమారుని గుర్తుపట్టినాడు. కానీ తడివి చూసినప్పుడు ఇతను ఏశావులాగా ఉన్నాడే, ఇతని మీద అన్ని ఎంటుకలు ఉన్నాయి, మరి ఆ చర్మము, ఆ యొక్క గొర్రె యొక్క చర్మం ఉన్నట్లు కానీ, ఆ యొక్క వెంట్రుకలు ఉన్నట్లు కానీ ఇతను గుర్తుపట్టలేకపోతున్నాడు. స్వరాన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు. ఆ యొక్క వ్యక్తిని గుర్తుపట్టలేకపోతా ఉన్నాడు. ఆత్మీయంగా బలంగా ఉన్నా సరే శారీరకంగా బలహీనమైపోయినాడు. వృద్ధాప్యంలో ఆయన ఉన్నాడు. కానీ యాకోబు తండ్రిని మోసం చేస్తా ఉన్నాడు. తండ్రి మరి కన్ఫ్యూజ్ అయిపోతా ఉన్నాడు, నా కుమారుడా కాదా? ఎందుకంటే స్వరమేమో యాకోబు స్వరమేది, మరి చూస్తేనేమో ఏశావులాగా ఉన్నాడు అని ఇస్సాకు ఏమండి కన్ఫ్యూజ్ అయిపోయి ఆ పెద్ద కుమారుడే అనుకొని త్వరగా ఆకలి అవుతుందని తినేసి కొడుకుని దీవించినాడు. ఇస్సాకు కొద్దిగా బుద్ధిహీనత కూడా ఉంది. ఎందుకంటే ఎవరు ఆత్మీయులో ప్రార్థన చేసి దీవించాల్సింది పోయి ఫస్ట్ నాకు మాంసం కావాలి, తిండి కావాలి, ఆ తర్వాత నేను దీవిస్తాను అనడం కూడా కొంచెం బుద్ధిహీనత అని చెప్పవచ్చు. నేటి దినాల్లో మరి ఆత్మీయులు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్న బిడ్డలు పెద్ద పెద్ద పాపాలు ఏం చేయట్లేదు, కానీ తిండిపోతుతనము, నిద్రపోతుతనము వారిని సోమరిపోతులుగా చేస్తూ జీవితాలను పాడు చేస్తుంది. కష్టపడి పని చేయాలి, ఆత్మీయంగా ప్రార్థన చేసుకోవాలి, మరి దేవుని జ్ఞానంతో ముందుకెళ్లాలన్న బుద్ధి లేకుండా జీవిస్తున్న సమాజం మనం చూస్తా ఉన్నాం. ఒకవేళ మనం అలాంటి స్థితిలో ఉంటే మనం జాగ్రత్త పడి ఆత్మీయమైన విషయాల్లో బలపడుతూ భౌతికంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. చక్కగా ప్రార్థన చేసి నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే ఏదో ఇది ఇస్తున్నారు కదా దీన్ని బట్టి నేను దీవిస్తాను అన్న ఆలోచన ఉండరాదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఇస్సాకు చక్కటి ఆత్మీయుడే, కాకపోతే నాకు ఆహారము, మాంసం ఇస్తే నేను నిన్ను దీవిస్తాను అన్నట్టుగా కొద్దిగా శరీర సంబంధంగా వెళ్ళిపోతా ఉన్నాడు. పెద్ద కుమారుడు అనుకుని చిన్న కుమారుడిని దీవించినాడు. నిజానికి చిన్న కుమారుడు ఆత్మీయుడే. ప్రార్థన చేసి ఉంటే దేవుడు చిన్న కుమారుడినే దీవించమని చెప్పేవాడు. కానీ ఇస్సాకు వృద్ధాప్యంలో ఏది గమనించలేని స్థితిలో ఉన్నాడు. మరి ఎందుకో విశ్వాసంలో కూడా కొద్దిగా బలహీనమైనట్టు కనబడతా ఉన్నాడు. తండ్రి, మేము విశ్వాసంలో బలహీనం కాకుండా సహాయం చేయండి. వృద్ధాప్యంలో కూడా నూతన బలాన్ని ఇవ్వండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి, భౌతికంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. చక్కటి ఆత్మీయ జీవితం వారికి ఇచ్చి జీవితంలో ఉన్నత స్థితిలో ఉంచుమని, ఆశీర్వదించుమని, ముందుకు నడిపించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించిన ఎడల ఈ పరిచర్యకు మీరు కానుకలు ఫోన్పే, గూగుల్ పే ద్వారా పంపవచ్చు. మీ ప్రార్థన అవసరతలు కూడా నాకు ఫోన్ చేయండి. ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్లో ప్రేయర్ జరుగుతుంది. తప్పకుండా మీరు కూడా జాయిన్ అవ్వండి. వివరాలకు కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.